నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలామంది నా ఆహార్యం గురించి ప్రశ్నిస్తున్నారు. ఆహార్యం ఎలా ఉండాలనేది వ్యక్తిగతంగా నా నిర్ణయం. అది ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో నా ఆహార్యం ఉంటే కనుక నాకు నేనే సరి చేసుకుంటాను. ఒక విషయం మాట్లాడేటప్పుడు అందంగా మేకప్లు కొట్టుకొని లేకపోతే ఇంకోటి చేయటం అనేది నాకు మొదటి నుంచి అలవాట్లేదు. చాలా చిన్న వయసు నుంచి జీన్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని తిరగటం నాకు అలవాటు. ఒక దశ వరకు. ఒక దశలో హాఫ్ హ్యాండ్స్ చొక్కాను కూడా మడిచి నడుస్తూ ఉండేవాడిని. అప్పట్లో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఏంట్రో స్టైల్స్ అని. ఇది ఇప్పుడు నా జబ్బలు చాచుకునే కార్యక్రమంలో చెప్పటం లేదు, కానీ కొంతమంది మిత్రులు అడుగుతున్నందువల్ల మాత్రమే చెప్తాను. ఈరోజు కీలకంగా ఒక అంశం, విజయవాడ నగరంలో రాత్రి సమయాల్లో చాలా భయంకరమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది స్పష్టమవుతుంది. అటు బస్టాండ్లో కానీ, ఈఎస్ఐ ఆసుపత్రి దగ్గరలో కానీ, లేదా స్వరంగం దగ్గర కానీ ఇంకా చాలా ప్రాంతాలు చెప్పారు. నాకు ఈరోజు ఒక సామాజిక కార్యకర్త అరుణమ్మ అని ఒక వీడియో పంపించారు. సో దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ పిల్లలు పెట్టిన వీడియోని అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ ఎస్ఐ దగ్గర పాపం ఒక స్వచ్ఛంద సంస్థ టాయిలెట్స్ అండ్ స్నానాల గదులు ఏర్పాటు చేస్తుంది. ఆ దగ్గరికి కొంతమంది రాత్రి 11 దాటితే వచ్చి అక్కడ దాదాపు ఆవిడ వయసు 60 వరకు ఉంటుంది, 50 దాటి 60 సంవత్సరాల వరకు. ప్రతిరోజు కూడా ఆవిడ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణ. ఎంతవరకు నిజం అనే అంశం మీద పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు లాంటివి ఏమన్నా ఉంటే చూడాల్సింది. ఆ దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది కళాశాల విద్యార్థినీలు ఆమెని రక్షించి ఎక్కడో అనాథాశ్రమంలో చేర్పించారని కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సామాజిక అంశాలలో ఈ రకమైనటువంటి ధోరణులు మనకన్నా ఆ లైంగిక వేధింపులు ఇలాంటివి, గంజాయిలు తాగటం ఇవన్నీ సరైనవి కాదు. విజయవాడ నగరంలో పోలీసు నిఘా ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంది.